టీడీపీ ఆవిర్భావ వేడుకలను అమెరికా రాజధాని డీసీలో ఘనంగా నిర్వహించారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి 43 ఏళ్లైన సందర్భంగా ఈ వేడుకలను జరుపుకున్నారు. జయాపజయాలకు అతీతంగా రాష్ట్ర ప్రగతి కట్టుబడి పాలన సాగించిన చరిత్ర టీడీపీదని ఎన్ఆర్ఐలు కొనియాడారు. ఈ సందర్భంగా ప్రవాసులు పార్టీ ప్రస్థానాన్ని, సమర్థ నాయకుని నాయకత్వ దక్షతను గుర్తు చేసుకుంటూ ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు తపన స్వర్ణాంధ్ర 2047 కోసం ఆయన చేస్తున్న కృషి సఫలీకృతమవ్వాలని ఆకాంక్షించారు. ఉగాది రోజున సీఎం ప్రతిపాదించిన P4 పథకానికి తమ వంతు బాధ్యతగా చేయూతనందిస్తామని ప్రవాసులు తెలిపారు. భాను మాగులూరి, రాజేష్ కాసరనేని సమన్వయ పరచిత ఈ కార్యక్రమంలో రావులింగ, జానకీరామ్, నాగ్ నెల్లూరి, సుధీర్ కొమ్మి, యాష్ బొద్దులూరి, సాయి బొల్నేని, సతీష్ చింత, సురేఖ చనుమోలు, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ మార్చి 29, 1982వ సంవత్సరంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆనాటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారిచే స్థాపించబడినటువంటి పార్టీ 43 వసంతాలుగా అప్రతిహతంగా కొనసాగుతూ జయాపజయాలకు అతీతంగా ప్రజాశ్రేయస్సే క్షేమంగా 96 నుంచి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు దేశంలోనే ఎన్నో రాజకీయ సంస్కరణలు కానివ్వండి, ప్రజలకు సంబంధించినటువంటి అభ్యుదయ సంస్కరణలకు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా అమెరికా రాజధాని వేదికగా ప్రవాసులైనటువంటి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ ఏ సంస్కరణ ప్రజల కోసం అయితే చేసిన సంస్కరణలో నుంచి సాంకేతిక రంగం ఒకటి, ఐటీ ఇండస్ట్రీలో నుంచి చదువుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తి అందుకొని ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం ప్రవాస భారతీయ అభిమానులందరూ కూడా ఈరోజు కృతజ్ఞతగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం జరిగిందండి. ఈ 43 వసంతాల తెలుగుదేశం పార్టీ ఇలానే అప్రతిహతంగా కొనసాగాలని, చంద్రబాబు గారి ఈ సమర్థ నాయకత్వ దక్షతతో ఆంధ్ర రాష్ట్ర ప్రగతి మరింత ముందుకెళ్లాలని, ఆంధ్ర స్వర్ణాంధ్రగా 2047 టార్గెట్ను రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఈరోజు టీడీపీ 43rd యానివర్సరీ ఇక్కడ వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాలో జరుపుకోవడం జరుగుతుందండి. ఇక్కడ తెలుగు కమ్యూనిటీ అంతా ఇక్కడ చేరటము అండ్ మన రామారావు గారు ఫస్ట్ స్టార్ట్ చేసిన 43 years బ్యాక్ స్టార్ట్ చేసిన టీడీపీ యొక్క ఉద్యమాన్ని ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని మన టీడీపీ గవర్నమెంటు మన అమరావతిలో సక్సెస్ కావాలని, సో తెలుగు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా టీడీపీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా విజయవంతం కావాలని, స్వర్ణాంధ్ర ప్రోగ్రాము సక్సెస్ఫుల్ కావాలని కోరుతూ ఈరోజు వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం సింపథైజర్స్ తెలుగుదేశం పార్టీ ఫార్మేషన్ డే జరుపుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి మొదటగా శుభాభినందనలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అనేది ఒక సంచలనం. తెలుగుదేశం పార్టీ ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత అనే విధంగా ఆంధ్ర రాజకీయాలు నడిచిన ఈ 44 సంవత్సరాలు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సామాజిక రాజకీయ రంగాల్లో ఆర్థికంగా పేదల పక్షాన్ని నిలబడి తెలుగుదేశం 44 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పోరాటాలు చేస్తూ తెలుగు ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటూ, తెలుగు ప్రజల విజయం కోసం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఇన్నాళ్ళు పోరాటం చేస్తూ వస్తోంది. మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ఫార్మేషన్ డే సందర్భంగా కార్యకర్తలకి, నాయకులకి, తెలుగు ప్రజలందరికీ శుభాభినందనలు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున తెలుగు విదేశం ఆవిర్భావ సంవత్సరం 43 సంవత్సరాలు జరుపుకొని 44వ సంవత్సరంలో ఎంటర్ అయిన సందర్భంలో మనం అందరం ఇక్కడ ఆ యొక్క ఫౌండర్ అయిన ఎన్టీ రామారావు గారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, ఆయన్ని స్మరించుకోవడానికి మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ప్రాతినిధ్యం ఇచ్చి రాజకీయాల్లో తీసుకొచ్చి చక్కగా నిలబెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు
తెలుగుదేశం పార్టీ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మధ్యలో కొన్ని ఒడిగుడులు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని టేకప్ చేసి ఇప్పటి వరకు అతి బ్రహ్మాండంగా ఈ పార్టీని సాగిస్తున్నారు. ఇక ఇది 100 సంవత్సరాలకి ఈ పార్టీ తిరుగులేదని నేను నమ్ముతూ జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.